ముఖేష్ అంబానీ ప్రస్తుతం భారతదేశంలో నంబర్ 1 ధనవంతుడు. ఆసియా అంతటా ప్రసిద్ధి చెందిన ముఖేష్ అంబానీ గత సంవత్సరం తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని 5,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్వహించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం భారతదేశం ఇంకా ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఫిబ్రవరి 22, 2025 నాటికి $91.6 బిలియన్ నికర విలువతో భారతదేశంలో అత్యంత ధనవంతుడు. ఇంకా ఆయన ప్రపంచంలోని 17వ ధనవంతుడిగా నిలిచాడు. ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి 15,000 కోట్ల విలువైన యాంటిలియానోలో నివసిస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇళ్లల్లో ఒకటిగా పరిగణింపబడే ఈ 27 అంతస్తుల భవనంలోని పై అంతస్తులో ఆయన నివసిస్తూ ఉంటాడు. నిజానికి యాంటిలియా ప్రపంచంలోనే 2వ అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ ఇల్లు. ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేసే వంటవాళ్ళు, డ్రైవర్లు వంటి సేవకులకు లక్షల్లో జీతాలుంటాయి. ఇంకా వాళ్ళు కార్పొరేట్ ఉద్యోగుల మాదిరిగానే ప్రయోజనాలను కూడా పొందుతూ ఉంటారు. అతని ఇంట్లో దాదాపు 600 నుండి 700 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. ముఖేష్ అంబానీ వ్యక్తిగత డ్రైవర్ జీతం గురించి మాట్లాడుకుంటే మీడియా నివేదికల ప్రకారం అతను నెలకు 2 లక్షలు సంపాదిస్తాడు. అది చాలా పెద్ద కంపెనీల CEO పొందే జీతం కంటే ఎక్కువగా ఉంటుంది. ముఖేష్ అంబానీ అంగరక్షకుల నెలవారీ జీతం 14,536 నుండి 55,869 రూపాయల వరకు ఉంటుంది. ఈ ప్యాకేజీ చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల సగటు జీతం కంటే ఎక్కువ. కానీ అంబానీ ఇంట్లో సిబ్బందిని ఎలా నియమిస్తారో ఒకసారి తెలుసుకుందాం. మీడియా నివేదికల ప్రకారం అంబానీ నివాసంలో ఉద్యోగం పొందటానికి పరీక్ష మరియు ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులు కావాలి. అలాగే ఆ ఉద్యోగానికి తగిన సర్టిఫికేట్ లేదా డిగ్రీ కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఉదాహరణకు మీరు చెఫ్ కావాలనుకుంటే మీకు పాక కళల్లో సర్టిఫైడ్ అర్హత ఉండాలి. పాత్రలు కడగటంలో నిమగ్నమైన వారు కూడా కఠినమైన పరీక్ష మరియు ధృవీకరణ ప్రక్రియకు లోనవుతారు మరియు వారి నేపథ్యాలను కూడా కఠినంగా తనిఖీ చేస్తారు. ముఖేష్ అంబానీ నివాసంలో ఉద్యోగులకు చెల్లించే అసాధారణ జీతాలతో పాటు వారి కంపెనీ ఉద్యోగుల మాదిరిగానే వైద్య బీమా మరియు వివిధ ప్రోత్సాహకాలతో సహా ప్రయోజనాలను కూడా పొందుతారు. వారి జీతం ఇంకా ప్రయోజనాలు వారి నిర్దిష్ట ఉద్యోగం మరియు అనుభవం ఆధారంగా నిర్ణయించబడుతుంది. నైపుణ్యాలు ఇంకా బాధ్యతలకు తగిన ప్రతిఫలం లభిస్తుందని నిర్ధారిస్తుంది. హౌస్ కీపింగ్ మరియు సెక్యూరిటీ నుండి చెఫ్లు మరియు వ్యక్తిగత సహాయకుల వరకు ప్రతి ఉద్యోగి ఇంటి సామర్థ్యం మరియు వైభవాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారు.